ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆహ్, స్టార్‌లింక్ వాళ్ళ చేతులలోకి ఇండియాని తీసుకెళ్ళాలా లేదా? స్టార్‌లింక్ కూడా ఏమన్నాడు? భారతదేశంలో డైరెక్ట్‌గా శాటిలైట్ ఫోన్స్ ఇస్తాను. ఇక మనకి ఈ పెద్ద పెద్ద టవర్లు కట్టక్కర్లా, సెల్ టవర్లు అయన్నీ తీసేసేయండి. మొత్తం నేనే స్టార్‌లింక్ సేవలు ఇచ్చేస్తానన్నాడు. ఫోన్‌లకి డైరెక్ట్‌గా శాటిలైట్ ద్వారా. ఇప్పుడది పోలీసుల దగ్గర మాత్రం అన్ని శాటిలైట్ ఫోన్. మనకిస్తానన్నాడు. మనం ఒప్పుకోల. ఎందుకని? మోనోపోలీ కోరుకుంటున్నాడు. ఆ వ్యవస్థలో ఇంకెవరికి అవకాశం ఇవ్వద్దంటున్నాడు. కానీ మనం పిలిచాం. ఎయిర్‌టెలోడు ముందుకొచ్చాడు. రిలయన్సోడు ముందుకొచ్చాడు. టాటా వాళ్ళు ముందుకొచ్చారు. వీళ్ళందరూ ఇప్పుడు రాబోయే 4, 5 సంవత్సరాల్లో శాటిలైట్స్‌ని అంతరిక్షంలోకి పంపించి అది ఉట్టి నాసానో లేకపోతే ఇస్రోతోనో సాధ్యం కాదు. వీడు స్టార్‌లింక్ వాడు ఎందుకు చేయగలిగాడు? వాడిది ప్రైవేట్‌ది కాబట్టి వాడు విపరీతంగా చేయగలుగుతున్నాడు కాబట్టి. మన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రైవేట్ రంగాన్ని అందుకే పెంచింది, పోషించింది, ప్రోత్సహిస్తుంది. రాబోయే రోజుల్లో వేల కొద్దీ శాటిలైట్లు ఈ కంపెనీలు పంపిస్తాయి. తద్వారా వీళ్ళే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇదే స్టార్‌లింక్‌కి నచ్చట్లేదు. స్టార్‌లింక్ అధినేత ఎవరు? ఎలన్ మాస్క్. ఆయన చేతిలో ఏముంది? సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఉంది. ట్విట్టర్‌లో ఆల్గారిథమ్స్ ద్వారా మోడీ సర్కార్‌ని దించడానికి జరుగుతున్న కుట్ర వెనకాల ఉన్న వన్ ఆఫ్ ద టార్గెట్ ఇది.